రిషి ఒక్కడే కష్టపడుతున్నాడని చెప్పేసి అనుకుని వసుధార, సార్ నాకు కూడా ఏదైనా వర్క్ చూడండి అని చెప్పేసి అంటుంది. ఇక సరే అని చెప్పేసి వసుధారకి రిషి ఒక స్కూల్లో టీచర్గా చేయడం కోసమని వసుధార తీసుకుని ఆ స్కూల్కి వెళ్తారు. ఇక అక్కడున్న ప్రిన్సిపల్ సార్, అమ్మా నేను ఎవరో ఏంటో తెలియకుండా జాబ్ ఇవ్వను, కానీ రంగా మాకు ఎప్పటి నుండో తెలుసు, తన మాట మీదుగా నీకు జాబ్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటారు. తను ఆ మాట చెప్పగానే వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అంటుంది. వసుధార హ్యాపీగా ఉండడాన్ని చూసి రిషి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోపు ప్రిన్సిపల్ సార్, అమ్మా నీ సర్టిఫికెట్స్ తీసుకొచ్చావా అని చెప్పేసి అడుగుతారు. తను ఆ మాట అడిగేసరికి వసుధారకి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది. మరి ప్రిన్సిపల్ సార్కి వసుధార ఏం సమాధానం చెప్తుంది? లేదంటే ఈ విషయంగా రిషి ప్రిన్సిపల్ సార్కి ఏదైనా సర్ది చెప్తారా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.